బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఏదైతే దెబ్బకు దెబ్బ అన్నట్టుగా కూడా ఇరాన్ అయితే ప్రస్తుతం ప్రవర్తిస్తుందనే చెప్పాలి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ నేపథ్యంలో ఇరాన్ బ్రిడ్జ్ అయితే అటు అమెరికా ఇజ్రాయెల్ కలిపి కూల్ చేయడం చూస్తున్నాం. అయితే దీనికి ప్రతీకారంగా కూడా గల్ఫ్ దేశాల్లోని కొన్ని బ్రిడ్జ్ల లిస్ట్ అయితే తయారు చేసింది ఇరాన్. సో వాటన్నిటిని కూడా రిలీజ్ చేసింది. ప్రస్తుతం వాటన్నిటిపై కూడా అటాక్ చేస్తానంటూ కూడా ఇరాన్ అయితే భయభ్రాంతులకు గురి చేస్తుందనే చెప్పాలి. ఏకంగా గల్ఫ్ దేశాల్లోని 8 బ్రిడ్జ్ లిస్టులనైతే రెడీ చేసుకుంది ఇరాన్ ఇప్పటికే. సో అయితే వాటన్నింటిపై అటాక్ చేస్తామంటూ కూడా కౌంటర్ ఇచ్చినట్టే చెప్తుంది. సో ఎక్కడా కూడా యుద్ధ వాతావరణం అయితే చల్లబడుతుంది అనే ప్రసక్తే లేకుండా ఇరాన్ తీరు ఉందనే చెప్పాలి. సో అటు అమెరికా కానీ ఇటు ఇరాన్ కానీ ఇజ్రాయెల్ కానీ ఎక్కడ కూడా వెనక్కి తగ్గట్లేదు. సో ఏదైతే నిన్న బ్రిడ్జి కూల్ చేయడంతో కూడా దానికి కౌంటర్ అటాక్గా కూడా గల్ఫ్ దేశాల్లోని కొన్ని బ్రిడ్జ్ల పేర్లను అయితే వాళ్ళని సెలెక్ట్ చేసి మరి లిస్ట్ అయితే రిలీజ్ చేసింది. దెబ్బకు దెబ్బ అంటూ కూడా ఇరాన్ ముందుకెళ్తుందని చెప్పాలి. ఇరాన్ను రాతి యుగానికి తీసుకెళ్తామంటూ మరొక పక్కనైతే ట్రంప్ అయితే హెచ్చరిస్తున్నారు. సో వార్నింగ్ ఇచ్చిన కొద్ది గంటల్లోనే ఇరాన్ బ్రిడ్జ్ అయితే పేల్చివేసింది. సో అమెరికా ఇజ్రాయెల్ కలిపి. సో దీనికి పగతి చెందుకే దెబ్బకు దెబ్బ కొడతామంటూ కూడా ఇరాన్ ఎక్కడ వెనక్కి తగ్గట్లేదు. అయితే ఒకసారి ఆ లిస్టు చూద్దాం. షేక్ జాబార్ అల్ అహ్మద్ కువైట్, ఇక సౌదీలోని బహ్రెయిన్లను కలిపే కింగ్ ఫహద్ కాజ్వే, ఇక షేక్ జాయిద్ బ్రిడ్జి ఇది అబుదాబిలో ఉంది. అలాగే అబుదాబిలోని షేక్ ఖలీఫా వంతెన కూడా ఈ లిస్టులో రెడీ చేశారు. ఇంకోటి అబుదాబిలో ఉన్న ఆల్ ముక్తా వంతెన కూడా ఈ లిస్టులో రెడీ చేసింది ఇరాన్. అలాగే జోర్డాన్ వెస్ట్ బ్యాంక్ మధ్య ఉన్న కింగ్ హుస్సేన్ వంతెన దామియా బ్రిడ్జి ఇది కూడా జోర్డాన్లోనే ఉంది. అలాగే అబ్దున్ బ్రిడ్జి జోర్దాన్లోని ఇది ఒక కీలకమైన వంతెనని చెప్పొచ్చు. సో ఇలాంటి గల్ఫ్ దేశాల్లోని కొన్ని ప్రముఖ కీలకమైన బ్రిడ్జ్ల లిస్ట్ని అయితే తయారు చేసి ఏకంగా అధికారికంగా ప్రకటించింది. వాటన్నిటిపై కూడా దాడి చేసి కూల్ చేస్తామంటూ కూడా ఇరాన్లోని బ్రిడ్జిని కూల్చివేయడంపై కూడా ఇరాన్ అయితే దానికి తగ్గట్టుగా స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ బ్రిడ్జ్ల లిస్ట్ని అయితే తయారు చేసి బయటికి రిలీజ్ చేయడం ఇప్పుడు మరింత యుద్ధ వాతావరణం పెరుగుతుందని చెప్పాలి. అయితే దెబ్బకు దెబ్బ కన్నుకు కన్ను అంటూ కూడా ఇరాన్ సిద్ధాంతం ఇప్పుడైతే ఉన్నట్లు తెలుస్తుంది. ఇక లేటెస్ట్గా జరిగిన అమెరికా ఇజ్రాయెల్ దళాలు ఇరాన్లోని అతిపెద్ద ఎత్తైన వంతెనను ధ్వంసం చేయడంతో కూడా దీనికి ప్రతి చర్యగానే ఇరాన్ అయితే దెబ్బతీస్తుందని చెప్పాలి. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఏదైతే బ్రిడ్జ్ లిస్టు మీకు చదివినిపించామో సో వాటన్నింటిని కూడా కూల్ చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేసింది. మరి ఇప్పుడు అటు ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ అప్రమత్తం అవుతాయా? సో ఎందుకంటే ఇరాన్ కూడా ఎక్కడ వెనక్కి తగ్గట్లేదు. ఇప్పటికే గల్ఫ్ దేశాల్లో ప్రముఖమైన ప్రాంతాల్లో కూడా ఇరాన్ దాడులు చేసుకుంటూ వస్తుంది. వరుసగా మిస్సైళ్లు డ్రోన్లతో కూడా ఎక్కడ యుద్ధంలో వెనక్కి తగ్గకుండా ఇరాన్ అయితే ఎగిసిపడుతుందని చెప్పాలి. మరి ఈ నేపథ్యంలో నిన్న అన్నట్టుగానే ఏదైతే అటు అమెరికా ఇజ్రాయెల్ చెప్పినట్టుగానే ఇరాన్లోని అతి పెద్దదైన బ్రిడ్జ్ని అయితే కూల్ చేశారు. మరి ఇప్పుడు ఇరాన్ ఈ లిస్టు తయారు చేసింది. ఈ లిస్టుపై కూడా ఎక్కడ మనం అనుమానం పడాల్సిన అవసరం లేదు. ఇరాన్ చెప్పిందంటే చేసి చూపిస్తుందని చెప్పాలి. సో ఈ 8 బ్రిడ్జ్లపై కూడా దాడి జరిగే అవకాశం అయితే 100% కనిపిస్తుంది. మరి దీనికి ముందుగా అమెరికా నుంచి ఇజ్రాయెల్ నుంచి ఏమైనా స్పందన ఉంటుందా, ముందుగా ఏమన్నా వీరు చర్చించే అవకాశం ఉంటుందా అనేది కూడా చూడాలి. లేదంటే కనుక 8 బ్రిడ్జ్లపై ఏకకాలంగా కూడా దాడి చేస్తే సిచ్యువేషన్ ఏంటి, మరింత ఉద్రిక్తంగా అక్కడ యుద్ధ వాతావరణం మారే ఛాన్సెస్ అయితే క్లియర్ కట్గా కనిపిస్తున్నాయి. సో అయితే ఇరాన్ కూడా దేనికైనా రెడీ అంటూ కూడా ముందుకు వెళుతుందని చెప్పాలి. సో అమెరికా మేము చర్చలకు రావాలి, చర్చిస్తున్నాము, యుద్ధం తగ్గుతుంది, మేము పెట్టిన రూల్స్కి అయితే ఇరాన్ కట్టుబడి ఉండాలి, మేము చెప్పినట్టు వినాలంటూ కూడా అమెరికా ఒక పక్క నుంచి చెప్పుకుంటూ వస్తున్నా కూడా ఇరాన్ ఎక్కడ కూడా వెనక్కి తగ్గట్లేదు. సో అటు గల్ఫ్ దేశాలని కూడా లక్ష్యంగా చేసుకుని అలాగే అమెరికా ఎంబసీలపై దాడులు చేస్తుంది. గల్ఫ్ దేశాల్లో ఎక్కడైతే ఆర్థిక నిక్షేపాలు ఉన్నాయో అక్కడ వాటిని పూర్తిగా దెబ్బతీసేలా కూడా ఇరాన్ అయితే ఇప్పటి వరకు దాడులు చేసుకుంటూ వచ్చింది. దుబాయ్కి సంబంధించి ఎయిర్పోర్ట్లో కానివ్వండి, లేదంటే యుద్ధం మొదలైనప్పటి నుంచి కూడా ఇక్కడ ఇరాన్ వెనక్కి తగ్గకుండా ఆర్థిక వ్యవస్థను అమెరికా ఇజ్రాయెల్ను టార్గెట్ చేసుకుని అటు గల్ఫ్ దేశాలపైనే ఏకంగా విరుచుకుపడుతుందనే చెప్పాలి. సో ఈ నేపథ్యంలో ఇటు ఇజ్రాయెల్ అమెరికా కూడా వెనక్కి తగ్గకుండా యుద్ధం ఉపసంహరించుకుంటాము, చర్చలు చేస్తాము అంటూ చెప్పుకుంటూ వస్తున్న ట్రంప్ కూడా ఎక్కడ అవకాశాలు సూచనలు కూడా ఎక్కడ కనిపించట్లేదు. సో ట్రంప్ ఒక పక్క నుంచి ఎన్ని మాటలు చెప్తున్నా, వైట్ హౌస్ నుంచి ఎన్ని సూచనలు చేస్తున్నా కూడా దాన్ని పూర్తిగా ఖండిస్తుంది ఇరాన్. సో మేము ఎక్కడికి చర్చలకి సిద్ధం కావట్లేదు, మా దగ్గరికి ఎవరైనా చర్చలకి వస్తే కనుక మేము దేనికి ఒప్పుకోము, మేము బాధ్యతాయుతంగా ముందుకెళ్తున్నాము, మా మీద దాడులు చేస్తే ఊరుకోము, ఏ దేశానికైనా కూడా ఎలాంటి వారు మా మీద దాడులు చేసినా కూడా ఊరుకోమంటూ కూడా
ఇరాన్ చెప్పుకొస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఏదైతే వాళ్ళు నిన్న కూల్ చేసిన అతి పెద్దదైన బ్రిడ్జికి సంబంధించి కూడా ఇప్పుడు దానిపై టార్గెట్ చేసుకుంటూ ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామంటూ కూడా బ్రిడ్జ్ లిస్ట్ని అయితే రెడీ చేసింది. మరి ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది ఉత్కంఠంగా మారిందని చెప్పాలి. ఇక మరింత సమాచారం అందించేందుకు మా అసిస్టెంట్ ఎడిటర్ రామ్దాస్ అందుబాటులో ఉన్నారు. రామ్దాస్, చూస్తున్నాం కూడా ఇరాన్ ఎక్కడ వెనక్కి తగ్గట్లేదని చెప్పాలి. ఇప్పుడు నిన్న ఇరాన్లో బ్రిడ్జ్ కూల్ చేసినందుకు కూడా ప్రతీకారంగా 8 బ్రిడ్జ్ల లిస్ట్ అయితే తయారు చేసింది. మరి వీటిపై దాడులు చేయడానికి రెడీగా ఉందా? అప్డేట్స్ ఏంటి? అయితే టెహ్రాన్ తీవ్రంగా స్పందించింది. ప్రతీకార చర్యలు తప్పవంటూ స్పష్టం కూడా చేస్తోంది, గట్టి హెచ్చరికలు కూడా జారీ చేస్తోంది. దీంతో ప్రస్తుతం గల్ఫ్ ప్రాంతంలో ఉన్నటువంటి 8 ముఖ్యమైన వంతెనలు లక్ష్యంగా చేసుకుని ఒక హిట్ లిస్ట్ కూడా విడుదల చేస్తుంది. ఇప్పుడు ఇది సంచలనం రేపుతోంది. అంతేకాదు చాలా ఆందోళనకర పరిణామం కూడా మనకు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇరాన్ లోని B1 వంతెనపై అమెరికా దాడులు జరిగిన తర్వాత అది కూలిపోయిందన్న నివేదికలు వెలువడిన వెంటనే ఎస్కలేషన్స్ మరింత పెరిగాయి. అది అంతా ఇంత కాదు, పశ్చిమాసియాలో మళ్ళీ ఏం జరగబోతుంది, పరిస్థితులు పూర్తిగా చేయదాకపోతున్నాయి అన్నట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ సంఘటన తర్వాత అమెరికన్ అధ్యక్షుడు ట్రంప్ ఇది మొదటిదే, ఇంకా కొనసాగుతుందంటూ కామెంట్ చేయడం పరిస్థితి తీవ్రతకు అడ్డం పడుతుంది. ఇంకా వాతావరణం వేడెక్కుతుందని దానికి మనకు అర్థం చేసుకోవచ్చు. అంటే ఇక్కడ దీనికి ప్రతిస్పందనగా ఇరాన్ ప్రభుత్వం మీడియా కూడా కొన్ని వాళ్ళ టార్గెటెడ్ లిస్ట్ బయట పెట్టింది. ఇరాన్ గుర్తించిన వంతెనలో గల్ఫ్ దేశాలకు అత్యంత ప్రాధాన్యం ఉన్నటువంటి నిర్మాణాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. టోటల్ గా సౌదీ కావచ్చు, బహ్రెయిన్ కలిపే కింగ్ ఫహద్ కాజ్వే, అబుదాబిలోని షేక్ జాయద్ బ్రిడ్జ్ కావచ్చు, దోహాలోని కతార్ బ్రిడ్జ్ కావచ్చు, కువైట్ లోని షేక్ బాబర్ అల్ అహ్మద్ అల్ సబా కాజ్వే, ఇట్లాంటి కీలక వంతెనలన్నీ కూడా ఈ జాబితాలో ఉన్నాయి. అదనంగా ఒమన్, ఇతర గల్ఫ్ దేశాలను మరికొన్ని ప్రధాన వంతెనలు కూడా మనకి ఇక్కడ టార్గెట్ గా కనిపిస్తున్నాయి. అంటే ఎందుకు ఇవి ఇంపార్టెంట్ అనుకుంటే కనుక, ఈ వంతెనలపై ఏదైనా దాడి జరిగితే ఖచ్చితంగా గల్ఫ్ దేశాల మధ్య రవాణా వ్యవస్థ అనేది పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉన్నట్టుగా నిపుణులు కూడా చెప్తున్నారు. అంతేకాదు ప్రపంచ చమురు సరఫరా గొలుసుపై కూడా ఇది భారీ ప్రభావం పడే అవకాశం ఉన్నట్టుగా హెచ్చరికలు అయితే వస్తున్నాయి. ఎందుకంటే అమెరికా తమ కీలక మౌలిక వసతులను దెబ్బతీస్తే తాము కూడా గల్ఫ్ ప్రాంతంలో ఉన్న అమెరికా మిత్ర దేశాల వంతెనలు కూడా లక్ష్యంగా చేసుకుంటామంటూ ఇరాన్ పరోక్షంగా సంకేతాలు ఇచ్చినట్టుగా మనం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో ఏదేమైనా ఇది చాలా తీవ్రమైన ఆందోళనకు దారితీసే అవకాశం కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఇరాన్ ఒకటే చెప్తోంది, మీది కేవలం 250 ఏళ్ల చరిత్ర కావచ్చు, మాది 6000 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి దేశం అది. సో నువ్వు రాతి యుగం అంటున్నావు కదా అంటూ మేము దానికి సరైన సమాధానం చెప్తామంటే ఇప్పుడు ఇరాన్ కౌంటర్ ఇస్తోంది. సో ఆ రకంగా ఇరాన్ సామర్థ్యాన్ని ఒకవేళ ట్రంప్ తక్కువ అంచనా వేశారా అనే అంచనాలు కూడా మనకి ఇక్కడ అర్థమవుతున్నాయి. ఎందుకంటే ఇజ్రాయెల్ సహకారంతో గెలుపు చాలా సులభమని నమ్మి యుద్ధానికి దిగినటువంటి ట్రంప్ ఇప్పుడు కొంత ఇరాన్ నుంచి భారీ ప్రతిఘటన ఎదురవుతుండడంతో మరి చాలా వ్యూహాత్మకంగా వివరించాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. ఇప్పటికైతే ట్రంప్ అయితే చెప్తున్నాడు, ఆల్రెడీ మేము అక్కడ రెజ్యూమెంట్ చేంజ్ చేసాము, ఇప్పటికీ మేము గెలిచామని చెప్పుకుంటున్నప్పుడు కూడా ఇరాన్ దాన్ని ఎగతాళి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఇరాన్ పై భీకర దాడులు చేస్తాం, పూర్తిగా నాశనం చేస్తామంటూ, రాతి యుగంలోకి నెట్టేస్తామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు టెహ్రాన్ అయితే చాలా ధీటుగా స్పందిస్తుంది. ట్రంప్ తన సైనికుల్ని సమాధుల్లోకి తీసుకెళ్తున్నాడు. అంతేకాదు 250 ఏళ్ల చరిత్ర కలిగిన అమెరికా 6000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మా సివిలైజేషన్ ని బెదిరించడం వారి భ్రమ అంటూ ఇరాన్ ఘాటైన హెచ్చరికలు చేస్తుంది. ఇరాన్ ఎలైట్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ఏరోస్పేస్ ఫోర్స్ కమాండోస్ బ్రిగేడియర్ జనరల్ సయ్యద్ మజాద్ మొసాబి అమెరికా రక్షణ మంత్రి పీటర్ హెగ్సేత్ తో ఎక్స్ లో పెట్టిన పోస్ట్ కౌంటర్ అయితే ఇచ్చారు. సో మా గడ్డపై అడుగు పెట్టిన ఏ ఒక్క అమెరికా సైనికుడు కూడా ప్రాణాలతో వెళ్ళడు, అగ్రరాజ్య పరుగు పోయే వరకు యుద్ధం ఆగదంటూ తేల్చి చెప్పిన పరిస్థితి. సో మొత్తం మీద దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇక నువ్వా నేనా తేల్చుకుందాం అన్నట్టుగానే మనకి ఇక్కడ పరిస్థితి పొట్టొస్తుంది. ఎందుకంటే హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరిచి స్వేచ్ఛగా నౌకలు రాకపోకలు జరిగిన తర్వాతే సీజ్ ఫైర్ గురించి మేము ఆలోచిస్తామన్నటువంటి డొనాల్డ్ ట్రంప్ మాటలు కూడా వాళ్ళు ఇప్పటికే కొట్టిపారేశారు. అసలు మీ దగ్గరికి ఎవరు వచ్చారు చర్చలకు అంటూ చాలా వ్యంగ్యంగా మాట్లాడిన పరిస్థితి. అంటే ఇక్కడ అంటే అప్పటి వరకు మేము దాడులు చేస్తూనే ఉంటామంటూ ఇటు అమెరికా హెచ్చరిస్తుంటే మేము కూడా దానికి ఏ రకమైన సమాధానం చెప్తామో మీరే కాసుకొని కూర్చోన్నట్టు వీళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. సో ఆ రకంగా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో అంటే ఓవరాల్ గా మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే ఈ బ్రిడ్జ్ కూల్చివేసిన తర్వాత ఇప్పుడు గల్ఫ్ దేశాలకు తలనొప్పిగా పరిణమిస్తుంది. అంటే గల్ఫ్ దేశాలు ఇప్పటికే గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ఏదైతుందో GCC చాలా తీవ్రంగా స్పందిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే అక్కడ చాలా డ్యామేజ్ అవుతుంది. అమెరికా స్థావరాల పేరుతో
ఎయిర్ బేస్ ధ్వంసం చేసి అంతవరకు ఊరుకుంటే అయిపోయింది. కానీ ఎస్ రామ్దాస్, మన యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా చూస్తున్నాము ఇరాన్ అయితే గల్ఫ్ దేశాలనే లక్ష్యంగా చేసుకుని కూడా పూర్తిగా వాటిపైనే టార్గెట్ పెట్టుకుందని చెప్పాలి. సో ఇప్పుడు ఏదైతే లిస్ట్ అయితే రిలీజ్ చేసింది, ఈ 8 బ్రిడ్జిల్ని కనుక నిజంగా ఇరాన్ చెప్పినట్టు కోల్చివేస్తే కనుక మరింత సంక్షోభంలో పడిపోతాయి గల్ఫ్ దేశాలు. మరి ఇప్పటికైనా అటు అమెరికా, ఇజ్రాయెల్ నుంచి ఏమైనా స్పందన ఉంటుందా? ఒకవేళ లేదంటే నేరుగానే గల్ఫ్ దేశాలు ఇంతకు ముందు కూడా మేమే అటాక్ చేస్తాము, ఇరాన్ వద్దకు వెళ్తామంటూ కూడా చెప్పుకొచ్చాయి. సో ఇప్పుడేమన్నా గల్ఫ్ దేశాలు యుద్ధంలో ముందుకు వస్తాయనుకోవచ్చా? అదే చెప్తాను, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ఏదైతే ఉందో ఆ GCC దేశాలన్నీ కూడా సమావేశమై తీవ్రంగా స్పందించాయి. గతంలో కూడా ఇప్పటికే జాయింట్ స్టేట్మెంట్ ఇచ్చాయి. మళ్ళీ రీసెంట్ గా కూడా వాళ్ళంతా కూడా సమావేశమై తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాదు ఇది సరైన చర్య కాదంటూ ఇరాన్ ను మందలించిన పరిస్థితి. కానీ ఎక్కడ ఇరాన్ తగ్గట్లేదు. అంతేకాదు ఇంకా అసలు మిత్ర దేశాలుగా ఉన్నారు కాబట్టి ఇక మీరు కూడా అనుభవించాల్సిందే అన్నట్టు గతంలో బ్రదర్ నేషన్స్ సారీ అని చెప్పారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అదంతా పోయింది. ఇప్పుడు యుద్ధం 35వ రోజు జరిగింది, 2వ నెలకు వచ్చింది. ఇంకా ఇప్పుడు మీరు కూడా వాళ్ళతో సహకరిస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఆశ్రయం ఇచ్చే మీరు కూడా మా శత్రువులే అనే ధోరణితో ఇప్పుడు ఇరాన్ వెళ్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. సో దాన్ని బట్టి ఎందుకంటే ఇక్కడ ఈ బ్రిడ్జిలు పేల్చివేస్తే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ ఆర్థిక మూలాలను దెబ్బకొట్టే పరిస్థితి, పూర్తిగా రవాణా స్తంభించిపోతుంది. చమురు జల రవాణా మార్గం, సముద్రాలపై నిర్మించిన బ్రిడ్జిలు కావచ్చు. ఎందుకంటే ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో చాలా కీలకమైనవి చమురు రవాణాకు. ఒకవేళ వాటిని దెబ్బతీస్తే వాళ్ళ వెన్నుముక విరగొట్టినట్టే. అదే కనుక జరిగితే ఇక ఈ గల్ఫ్ దేశాలైతే తీవ్రంగా రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ ఇవన్నీ ఇన్వాల్వ్ అయితే ఇక పరిస్థితి ఎక్కడికి వెళ్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. దాంతోపాటు ఇప్పటికే ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్ అలాగే ఐక్యరాజ్య సమితి సంబంధించినటువంటి కొన్ని మీటింగ్స్ అవుతున్నాయి. దాంట్లో ఇరాన్ సంబంధించి వ్యతిరేకంగా గల్ఫ్ దేశాలను కూడా ఇప్పటికే తీర్మానం చేశాయి. ఈ దాడులు ఆపాలి, లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటే వాళ్ళు కూడా పరోక్షంగా హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో అంటే ఇక్కడ మౌలిక సదుపాయాలను దెబ్బతీస్తే కనుక ఏ దేశం ఊరుకోదు. కేవలం అమెరికా స్థావరాల వరకు దాడులు చేసి సరిపెట్టుకుంటే అయిపోయింది. కానీ వాళ్ళ టూరిజం దెబ్బతీస్తున్నారు, వాళ్ళ హోటల్స్ దెబ్బతీస్తున్నారు, వాళ్ళ సివిలియన్ ఏరియాస్ పై అటాక్స్ చేస్తున్నారు, ఆయిల్ రిఫైనరీలపై దాడి చేస్తున్నారు. ఇట్లా చాలా ఉన్నాయి. రస్ లఫాన్ కావచ్చు, ఆరామ్కో కావచ్చు సౌదీలోని, ఇట్లా చాలా పెద్ద పెద్ద ప్రపంచంలోనే అతిపెద్ద ఇంధన వ్యవస్థల్ని ధ్వంసం చేసుకుంటూ పోతుంటే వాళ్ళు కూడా చూస్తూ ఊరుకుంటున్నారు, సమయాన్ని పాటిస్తున్నారు. కానీ ఇప్పుడు బ్రిడ్జిలు పేల్చేస్తే కనుక ఏకంగా అక్కడ వాళ్ళ దేశానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి మరి గల్ఫ్ దేశాలు దీనిపై ఎట్లా రియాక్ట్ అవుతాయనేది వేచి చూడాల్సిందే. జస్ట్ నౌ రీసెంట్ గా వీళ్ళు స్టేట్మెంట్ అయితే పాస్ చేశారు, మేము ఈ దేశాలను టార్గెట్ చేస్తామని. మరి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు యుద్ధం మరింత తీవ్రమవుతుందని మనకు అర్థమవుతుంది. బట్ ఇక్కడ అమెరికా, ఇజ్రాయెల్ తమ దూరంలో తాము వెళ్తున్నారు. మరి గల్ఫ్ దేశాల పరిస్థితి ఏంటి? ముఖ్యంగా సౌదీ, దుబాయ్ వాళ్ళు కూడా యుద్ధంలో చేరతారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో మరి ఒకవేళ అదే కనుక జరిగితే ఇరాన్ కనుక వీళ్ళపై ప్రతీకార దాడులు ఇట్లే ముమ్మరం చేస్తే కనుక, ఎందుకంటే ఇప్పటికే టెక్ కంపెనీలపై దాడి చేస్తున్నాయి. అమెజాన్ డాటా సెంటర్ పై దాడి చేసినట్టు వార్తలు వచ్చాయి. అలాగే మిగతా 18 టెక్ కంపెనీల లిస్ట్ కూడా పెట్టారు. సో అదే కనుక జరిగితే పూర్తిగా దేశాలు దెబ్బతింటాయి. అక్కడ ఎవరు పెట్టుబడులు పెట్టరు, ఉన్న కంపెనీలు పోతాయి, టూరిజం దెబ్బతింటుంది, అన్ని దెబ్బతింటుంది, ఆర్థికంగా దివాలా తీశారు. కాబట్టి దీన్ని బట్టి గల్ఫ్ దేశాలు కూడా దీన్ని తీవ్రంగా తీసుకుంటే కనుక ఖచ్చితంగా ఇది యుద్ధం మరో స్థాయికి వెళ్ళే అవకాశం అయితే డెఫినెట్ గా కనిపిస్తుంది. రైట్ రామ్దాస్, థ్యాంక్ యూ. ఎస్ చూస్తున్నాం కదా, ప్రస్తుతం అయితే అటు పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం అయితే రోజు రోజుకు పెరుగుతుందని చెప్పాలి. సో ఏదైతే బ్రిడ్జ్పై అటాక్ చేస్తామంటూ ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సో అన్నట్టుగానే వార్నింగ్ ఇచ్చిన కాసేపటికే బ్రిడ్జ్ని అయితే కూల్ చేశారు. సో దీనికి దీటుగానే ట్రంప్కు వార్నింగ్ ఇస్తూ కూడా ఇరాన్ ఎక్కడ వెనక్కి తగ్గమంటూ కూడా గల్ఫ్ దేశాలకు సంబంధించి 8 బ్రిడ్జ్ల లిస్ట్ని అయితే రెడీ చేసి కూడా అధికారికంగా బయటకు ప్రకటించింది. ఒకవేళ అటు ఇరాన్ అన్నట్టుగా కూడా 8 బ్రిడ్జ్లపై కనుక ఒకవేళ దాడి చేస్తే పరిస్థితి మరింత ఘోరంగా తయారయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పటికే గల్ఫ్ దేశాలని కూడా ఆర్థికంగా అటు ఏదైతే పలు ప్రధాన ప్రాంతాలపై, పట్టణాలపై కూడా ఇరాన్ అయితే దాడులు చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఏదైతే బ్రిడ్జ్ లిస్ట్ రెడీ చేసిందో అక్కడ కనుక దాడులు చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అనేది కూడా ఎవరు ఊహించలేనంతగా మారుతుందని చెప్పాలి. సో ఒక పక్కన ట్రంప్ చర్చలకు రావాలి, మేము పెట్టిన రూల్స్కి ఇరాన్ ఒప్పుకోవాలంటూ చెప్తుంటే ఇరాన్ మాత్రం మాకు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు, మేము ఎవరితో చర్చలకు రాము అంటూ కూడా ఇరాన్ అయితే తెగేసి చెప్తుంది. సో యుద్ధానికి ఒకరి మీద ఒకరు కాలు దువ్వుకుంటూ కూడా ఇంకా ముందుకు వెళుతున్నారని చెప్పాలి. ఎస్ చూడాలి మరి ఒకవేళ ఈ రోజు కనుక ఏదైతే ఇరాన్ చెప్పినట్టుగా నిజంగానే వీటిపై దాడి చేస్తుందా, దాడి చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయి, వీటి గల్ఫ్ కంట్రీస్ నేరుగా
యుద్ధంలోకి దిగే ఛాన్స్ ఉందా? ఎందుకంటే అటు ఇజ్రాయెల్ నుంచి అమెరికా నుంచి కూడా పూర్తి సహకారం లేదు. ఇప్పటికే గల్ఫ్ దేశాలను కూడా చాలా ఆర్థికంగా నష్టపోతున్నాయి. సో అక్కడున్న జనాలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి ఇలాంటి సిచ్యువేషన్లో గల్ఫ్ దేశాలు ఏమన్నా ఒక స్టాండర్డ్గా కీలక నిర్ణయం తీసుకుంటారా అనేది కూడా ఈరోజు చూడాలి.